ఒకప్పుడు ఒక యువకుడు ఉన్నాడు. అతని తండ్రి తన జీవితం ప్రారంభంలోనే మరణించాడు. అతను తన తల్లికి చాలా సన్నిహితంగా ఉండేవాడు మరియు తరచూ ఆమెకు వంటలో సహాయం చేసేవాడు. యుక్తవయస్సులో అతను పొలాలలో సహాయం చేయడం, వీధి కార్లు నడపడం మరియు తన కుటుంబాన్ని పోషించడానికి సైన్యంలో చేరడం వంటి విభిన్న ఉద్యోగాలు చేశాడు. అయితే ఈ ఉద్యోగాలు అతనికి దీర్ఘకాలిక భద్రతను అందించలేదు. అతను వంట పట్ల తనకున్న ప్రేమను వ్యాపారంతో కలపాలని నిర్ణయించుకున్నాడు మరియు కెంటకీలో ఒక చిన్న సేవా స్టేషన్ను ప్రారంభించాడు. అక్కడ అతను ప్రయాణికులకు భోజనం వండాడు. అతని వేయించిన చికెన్ మినహా చాలా వరకు అతని భోజనం ప్రజాదరణ పొందలేదు. ఇది మెనులో లేనప్పటికీ ప్రజలు ఇష్టపడతారు, ఎందుకంటే ఇది వండడానికి చాలా సమయం పట్టింది. సంభావ్యతను చూసి అతను తన వేయించిన చికెన్ రెసిపీని పరిపూర్ణంగా చేయడానికి చాలా కష్టపడ్డాడు. అతను రెస్టారెంట్ను ప్రారంభించినందుకు చాలా డిమాండ్ ఉంది. దురదృష్టవశాత్తు రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. కాని అతను వదల్లేదు. బదులుగా అతను తన చికెన్ రెసిపీని రెస్టారెంట్ యజమానులకు అందించి ఫ్రాంచైజీలను సృష్టించాడు. అతను 1000 సార్లు తిరస్కరించబడినప్పటికీ అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి అతని వేయించిన చికెన్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది కల్నల్ సాండర్స్ కథ మరియు అతను కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) ని ఎలా సృష్టించాడు.